హైదరాబాద్ మెట్రో రైల్ కూత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేకసార్లు ట్రయల్ రన్తో పాటు రైల్వే సేఫ్టీ కమిషనర్ పరీక్షలను సైతం విజయవంతంగా పూర్తి చేసుకున్న మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ కసరత్తు చేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజైన జూన్ 2న మెట్రో రైలును ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజైన జూన్ 2న హైదరాబాద్ మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నాగోలు మెట్టుగూడ మధ్య 8 కిలోమీటర్లు, మియాపూర్, ఎస్ఆర్ నగర్ మధ్య 12 కిలోమీటర్ల మేర దాదాపు పనులు పూర్తి కావడంతో ఈ 2 మార్గాల్లో మెట్రో రైళ్లను నడిపేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ 2 రూట్లలో రైల్వే సేఫ్టీ కమిషనర్ పరీక్షలు సైతం ముగియడంతో మెట్రో రైళ్ల రాకపోకలకు త్వరలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రానుందని తెలుస్తోంది. నాగోల్, రహేజా ఐటీ పార్క్, జేబీఎస్, ఫలక్నుమా, ఎల్బీ నగర్, మియాపూర్ కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఉండగా 65 మెట్రో స్టేషన్లు నిర్మిస్తున్నారు. కానీ 65 స్టేషన్లకు అవసరమైన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం ఇప్పుడు తలకు మించిన భారమవుతోంది. స్టేషన్లకు సమీపంలో పార్కింగ్ స్థలాల అన్వేషణ హెచ్ఎంఆర్ కు కత్తి మీద సాములా మారుతోంది. ప్రస్తుతానికి 17 చోట్ల 57 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే పార్కింగ్ స్థలాలు ఖరారవడంతో ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ లాట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఆయా మెట్రో స్టేషన్ల నుంచి మినీ బస్సులు నడిపే అంశంపైన స్పష్టత రావడం లేదు. మరోవైపు ఆస్తుల సేకరణ ప్రక్రియ ఇప్పటికీ నత్తనడకనే సాగుతూ ఉండడంతో కొన్ని చోట్ల మెట్రో పనులు వేగం పుంజుకోవడం లేదు. నాగోల్, సికింద్రాబాద్ మార్గంలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే రైల్వే స్టేషన్ వరకు మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉంది. మరోవైపు ఓల్డ్ సిటీలో మెట్రో అలైన్మెంట్ మార్పుపై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో ఎంజీబీఎస్, ఫలక్నుమా రూట్లో 5.3 కిలోమీటర్ల మేరకు పనులు నిలిచిపోయాయి. దాంతో పాత బస్తీకి మెట్రో రైలు మరో 2 ఏళ్లు ఆలస్యమవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 3 కారిడార్లలో 72 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 45 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. మలక్పేట్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్ సిటీ ప్రాంతాల్లో నిర్మిస్తున్న మెట్రో మాల్స్ ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయో తెలియడం లేదు. మరోవైపు మెట్రో రైలుకు ఈ బడ్జెట్లో కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడంతో 3 కారిడార్లలో హరితహారం ఏర్పాటు, ప్రయాణికులకు అవసరమైన వసతుల కల్పనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మియాపూర్, ఎస్ఆర్ నగర్ మార్గంలో పలు స్టేషన్ల నిర్మాణం ఇంకా కొనసాగుతూ ఉండడంతో ఈ రూట్లో రైళ్ల రాకపోకలకు కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్ని రకాల అడ్డంకులు అధిగమించి మెట్రో కూత పెట్టిస్తామని నమ్మకంగా ఉంది సర్కార్.